నా పరిస్థితి చూసి నాకు ఇవన్నీ అందజేశారు. వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి హాస్పిటల్కి ఏమైనా ట్రీట్మెంట్కైనా వీల్ చైర్లైనా ముసలోళ్ళకి అలాంటివన్నీ సాయం చేస్తుండు. అన్నయ్యకి నేను సంగతి మా ఊళ్ళో ఇటు సంగతి ఒక అమ్మమ్మ ఉంది. ఆ అమ్మమ్మకి ఎవరు లేరు, భర్త లేరు, ఎవరు లేరు, ఒక్కతే బతకడానికి చాలా కష్టంగా ఉంది పరిస్థితి అని తెలియగానే ఎమ్మటే స్పందించి నీకు ఈ నిత్యావసర వస్తువులు తీసుకొచ్చి ఇయటం జరిగింది. ఇగో పంచదార, ఉప్పు, పసుపు, కారం, నూనె, సబ్బులు, షాంపులు, 25 కేజీలు బియ్యం అని చేసిండు. నీకు ఎప్పుడైనా ఏమైనా కష్టం వస్తే నాకు తెలియజేస్తే జీవేలన్నా తెలియజేసి అలాగే ఛానల్ అంతా తోచిపడతాడు. నీకు కష్టం వస్తే హాస్పిటల్కి వెళ్ళి దేనికైనా వీటిని మంచిగా నీకు అవసరాలకి వండుకొని తిని మంచిగా ప్రశాంతంగా బతుకు. ఓకేనా? ఇది అయిపోతే వాళ్ళు నాకు చెప్పు, ఏం ఇబ్బంది పడమాకు, ఎవరు లేరు నీకు అందరూ ఇబ్బంది పడమాకు. ఏం కాదు ఏం కాదు ఏం కాదు, నీకు ప్రతి నెల పంపిస్తాను. జూన్ 22వ తారీఖు 2023 సంవత్సరంలో యాక్సిడెంట్ అయింది. బొమ్మ ఇన్స్టిట్యూట్లోకి పోయి వస్తుంటే మా మనవాడిని హాస్టల్లో చేర్పించి వస్తుంటే కుక్కడ్డం వచ్చి బండికి తగిలితే బండి పోయి లారీ గుద్దుకుంది. యాక్సిడెంట్ అయింది. కాలు ఇక్కడ పగిలిపోయింది, ఇక్కడ పగిలింది, కింద పడతోనే ఇక్కడ ఇరిగింది. ఇక్కడ నుండి ఇట్లా కుట్లు పడ్డాయి, కుట్లు వచ్చినాయి. ఇప్పటికీ 2.5 దాకా పెట్టుకున్నాం. 2 లక్షలు అయినాయి. ఇంకొక 1 లక్ష అయితే మళ్ళీ దీన్ని బొట్ట వెళ్ళాలట. బొక్కలు వేయలేదట, బొక్కలకు దగ్గరికి రాలేదట. బుట్ట వెళ్ళాలట ముందు చుట్టూ. బుట్ట వెళ్ళినాక అది ఒక 3 నెలలు 4 నెలలు ఉన్నాక తీసి మళ్ళీ రాడ్ వేయాలట. 2 ఆపరేషన్లు ఉన్నాయి. 1 లక్ష రూపాయలు అయితే అంటే ఇక మా శాతగా మేము ఇక తాగిపోయినాం.